రామయ్య ఒక చిన్న గ్రామంలో నివసించే సాధారణ రైతు. అతనికి చదువు ఎక్కువగా లేకపోయినా, జీవితాన్ని గమనించే అలవాటు మాత్రం ఎక్కువ. లోకం మనకు పాఠాలు నేర్పుతుంది, మనం నేర్చుకోవడమే ముఖ్యం అని అతను తరచూ అనేవాడు. రామయ్యకు సూరి అనే కొడుకు. సూరి చదువులో తెలివైనవాడు కాని, గర్వం ఎక్కువ. నాకు అన్నీ తెలుసు అన్న భావన అతనిలో బాగా పెరిగిపోయింది. గ్రామంలో పెద్దవాళ్లు ఏదైనా చెప్పినా సూరి పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు రామయ్య సూరిని పట్టణానికి పంపాడు ఉద్యోగం కోసం. పట్టణంలో సూరికి మంచి ఉద్యోగం దొరికింది. మొదట్లో అన్నీ బాగానే జరిగాయి. కాని అతను సహోద్యోగులతో అహంకారంగా మాట్లాడడం వల్ల ఎవరూ అతనికి సహాయం చేయలేదు. ఒక చిన్న తప్పు వల్ల అతని ఉద్యోగం పోయింది. నిరాశతో సూరి గ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి రామయ్యను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాన్నా, చదువు ఉన్నా జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు. అప్పుడు రామయ్య మృదువుగా చెప్పాడు, చదువు పుస్తకాలలో ఉంటుంది, కానీ లోకం పాఠం జీవితంలో ఉంటుంది. వినయం, సహనం, ఇతరులను గౌరవించడం నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఆ మాటలు సూరి మనసులో బలంగా నిలిచిపోయాయి. మళ్లీ కొత్తగా జీవితం మొదలుపెట్టాడు. ఈసారి అహంకారం కాకుండా అనుభవం అతని మార్గదర్శకంగా మారింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, లోకం మనకు రోజూ పాఠాలు నేర్పుతుంది. వాటిని అర్థం చేసుకుని మారితేనే నిజమైన విజయం సాధ్యం.